దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి శుభాలు. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచొచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఉదయకాలంలో చెప్పుకున్న పాఠమే ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం 5వ అధ్యాయము 21 వరకు మనం 20 వచనాల వరకు చదువుకున్నాం. ఈరోజు 21 కాడి నుంచి మనము చదువుకుంటుండగా ఇక్కడ 42 వచనాలు కనపడుతున్నాయి. ఈ మాటలన్నీ మనం చదువుదాం, గమనించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు స్తోత్రాలయ. ఈ సమయంలో నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి ఆయుధపరిచిన మా ప్రభువా, నీ కొందనాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ప్రభువా, నీ కొందనాలయ్య. ఈ సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటి నిలుచున్నాను ప్రభా. నిలుచున్న నేను నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ వాక్యము చేత నీ బిడ్డలను కట్టమని, నీ వాక్యం చేత నీ బిడ్డలను బలపరచమని, నీ వాక్యం అనే జ్ఞానమును వివేకమును వినయముతో నీ బిడ్డలను బలపరిచి నడిపించమని, నీ దాసుడి నన్ను నాలో ఉండి నీవు మాట్లాడమని. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా మాటలు ఎవరు వినరు ప్రభువా. కనుక నీవే నీ లేఖనము ద్వారా బయలుపరిచి నడిపించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, దేవుని వాక్యములు అనేక విషయాలు కనబడుతున్నాయి. అపోస్తుడైన పౌలు శీలలు చేసిన ప్రార్థన, ఈ యొక్క పేతురు యోహాను గారు శిష్యులందరూ చేసిన ప్రార్థన ఎటువంటిదో మనం చూస్తున్నాం. ఉదయకాలంలో అననీయ సపర్య వారు చేసిన క్రియలు, వారి తర్వాత వారికంటే ముందు శిష్యులు చేశారు, తర్వాత సంఘము కూడా ఏ రీతిగా ఆలోచనలోకి వెళ్ళింది, ఆలోచనలో ఉంది అనేది అపోస్తుల గ్రంథంలో సంఘము ఎలా నడుచుకోవాలో, సంఘము ఏ రకంగా తీర్మానం తీసుకోవాలో, విశ్వాసాలు ఏ రకంగా తీర్మానం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో, దేని కొరకు తీసుకోవాలో, తీసుకున్న ఆ తీర్మానాన్ని కట్టుబడుతున్నామా లేదా అనేది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. అటువంటి ఆలోచన ఈరోజు ప్రభు మనకు ఇచ్చారు ప్రియులారా. దానికి గమనించండి, వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఎందుకంటే వాక్యము అనేక రీతిలుగా మనకు బయలుపరుస్తుంది. ఈ విషయాలు మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవునికి మనుషులుగా మానవులుగా మనం జన్మించి జీవిస్తున్నప్పుడు మనం ఒక మాటకు ఒక క్రియకు కట్టుబడి ఉండాలి. అలాగైతేనే ప్రభు అన్నారు, మీరు నా యొద్దకు రండి అన్నారు. కట్టుబడకపోతే మౌనంగా ఉండండి, మీరేమీ చేయొద్దు, అలా ఉండిపోండి. మీ సమయం వచ్చినప్పుడు నేనే బయలుపరుస్తాను, నేనే మాట్లాడతాను మీతో అన్నారు ప్రభు. లేదు ప్రభా, మేము కట్టుబడతాను, ముందుకు వచ్చిన వారు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అననీయ సపర్యలాగా కట్టుబడినట్టు పైకి చూపించిన నటన కానీ అంతరాత్మ నటనకి చాలా డిఫరెన్స్ ఉంది. శరీర రీతిగా ఎలా కట్టుబడవో అంతరాత్మగా అలాగే కట్టుబడాలి. బైబుల్ బోధించేది ఏంటంటే శరీరం రీతిగా బోధించడం, అంతరాత్మను రక్షించడానికి బోధిస్తుంది. వాక్యం చెప్పేది ఎందుకంటే శరీర సంబంధమైన పాపమును కడుక్కుమని, అంతరాత్మగా నీ శరీర సంబంధంగా చేసిన పాపం అంతరాత్మగా ఆత్మ నశించిపోకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే నీ శరీరంలోకి వాక్యానికి పంపించినప్పుడు ఆత్మ కూడా ఆనందముతో సంతోషంతో పరలోక రాజ్యముకు స్తుతి చేస్తుంది. అటువంటి విధానం మనం కలిగి ముందుకు నడవాలి. అయితే ఏ రోజు లేఖనం ద్వారా మనం చూసినప్పుడు లేఖనం ఏమని చెప్తుంది అని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ వచ్చి
మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను సెంట్రల్కు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాల్లో కనపడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసిండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచిండుటి చూచితుము గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనపడలేదని చెప్పిరి. అంతటా దేవాలయము అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవుని అని వారి విషయమై ఎటీ తోచక ఉండిరి. ప్రియులారా, దేవుడు ఎటూ తోచక లోక సంబంధమైన ఆలోచన కలిగిన అధికారులకు ఎటు తోచట్లేదు. కానీ దేవుడు తన సేవ నిమిత్తము, తన సువార్త నిమిత్తము, లేకపోతే తన వాక్యము నిమిత్తం ఈ లోకము పాపమును కడిగి పాపములో మగ్గిపోతున్న వారిని రక్షించుటకు ఏర్పరచుకున్న వారు పాతాళములో పాతి పెట్టినా కానీ వాళ్ళు లేచి వస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు శక్తి అంత గొప్పది. షడ్రకు, మేషకు, అబేద్నెగోల ద్వారా మనం తెలుసుకుంటే గొప్ప నీతే కనపడుతుంది. వారు, ఓ రాజా, నువ్వు చేసిన ప్రతి మనుషులు చేసిన ప్రతిదానికి మేము మొక్కం, మా ప్రాణాల ఆఫరాలు తీసేసుకో, మాకేం భయం లేదు, ఎందుకు జీవాధిపతిని మేము ధరించుకున్నాం, ఆయన తప్ప నీ చెప్పుడు మాటలు మేము వినమన్నారు. అయితే అప్పుడు ఎంత భయంకరంగా మంటను అగ్ని 7 రేజ్ చేసినా గాని వారికి తల వెంట్రుక కూడా కాలకుండా కాపాడిన వాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ రోజు నీ పక్షాన నా పక్షాన యుద్ధము చేస్తున్నాడంటే వారిని మౌనంగా జైల్లో మీరు వాయిద్యాలు వాయించి అక్కడే పాటలు పాడుకోండి ప్రభువును స్తుతించమంటే దేవుడు ఊరుకుంటాడా? వారి కంఠస్వరం ప్రజలకు వినపడటానికి ఏర్పరచుకున్నాడు. అందుకే నువ్వు 4 గోడ మధ్యలో ఉండగా నీ స్వరము బయటికి వెళ్తుంది. ఎలాగెళ్తుందంటే ప్రార్థన రూపంలో. నీ కంటుకు కనపడింది, చెవికి వినపడింది, దాని నిమిత్తం ప్రార్థన చేయమన్న దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, నీ కంటికి ఏదైనా కనపడినా, నీ చెవికి ఏదైనా వినపడినా, ఎవరైనా నోటితో చెప్పినా దాని కొరకు దేన్నైనా మర్చిపో, కానీ దాని కొరకు మర్చిపోవద్దు అన్నారు. నీ కుటుంబాల కోసం మర్చిపో, నీ సంఘం కోసం మర్చిపో, నీ కోసం మర్చిపో ప్రార్థన చేయటం. కానీ నీ కంటికి కనపడిన దాని కొరకు, నీ చెవికి వినపడిన దాని కొరకు, ఎవరైనా చెప్పిన దాని కొరకు ఖచ్చితంగా అముషు ప్రార్థన చేయమని ఆనాడు దేవదాసయ్య గారు చెప్పిన మాట మా గురువులైన వారు మాకు మరి ఉపదేశించిన వారై ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వారు ఏమై ఉన్నారు, వారు ఆలోచనలో పడ్డారు, ఏమైపోయారు వీళ్ళని. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు శిరస్సుల వేయించిన మనుషులు దేవాలయములు నివసించి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కోయడపోయి ప్రజలు రాళ్లతో కొట్టుతారేమో అని భయపడి బలాత్కార చేయకే వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకు తేవాలనని మీరు అనుకుంటారా? ఆలోచించున్నారని. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు, దేవునికే లోబడను కదా, మేము మనుషులకు లోబడం, మేము దేవునికే లోబడాలి కదా అని ప్రత్యుత్తరం ఇస్తారని. వీళ్ళు కూడా ప్రధాన యాజకులు, వీళ్ళు మూసే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పఠించేవారు. దైవాత్మను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. కానీ యేసు ప్రభు బోధలు ఈ లోబడిన వారు ఎలాంటి వారంటే ధర్మశాస్త్రానికే లోబడ్డారు తప్ప దేవుని వాక్యానికి కాదు. ఆనాడు మోసే గారు ఒక ధర్మశాస్త్రాన్ని సృష్టించాడు ప్రభు, దేవాదేవుడు చెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని. కానీ ఇక్కడ ఏమన్నారు ప్రభు? మోసే రాసిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ
దానికి భిన్నముగా అంటే దానిని లోబర్చుకుంటూ దాని విషయంలోనే దాంట్లో విషయంలోనే మీకు బోధిస్తున్నాను. అంటే మీరు నిజముగా ధర్మశాస్త్రానికి లోబడి ఉంటే నేను రావక్కర్లేదు, కానీ మీరు లోబట్టలేదు, ధర్మశాస్త్రాన్ని దొంగిలిస్తున్నారు, అబద్ధములు మీరు బోధిస్తున్నారు కాబట్టి నేను రావాల్సి వచ్చిందని ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఈనాడు నిజముగా ఈ లోకంలో ప్రపంచంలో యథార్థతను ధర్మశాస్త్రానికి లోబడి నాయకులు కానీ పరిపాలకులు కానీ పరిపాలిస్తే దేవుడు హెచ్చరించక్కలేదు. ఈ భూకంపాలు, ఈ తుఫానులు ఇవన్నీ రావు. ఎందుకంటే సక్రమంగా ప్రశాంతంగా వాతావరణం, స్వార్థము లేని జీవితము, అందరూ సమానతత్వం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ప్రవక్తలతో మాట్లాడుకొని సూచనలు ఇస్తాడు. దావీదు సౌలు దావీదును చంపటానికి గ్రహించి దావీదు అయ్యో అభిషేకించడమని వాడు దేవుని చేత దీవించబడిన వాడే, నేను ఎలా చంపగలను అని దావీదు తప్పించుకు తిరుగుతున్నప్పుడు సౌలు దావీదును తరుముకుంటూ వస్తాడు. దావీదు వరుసకు అంటే పిల్లనిచ్చిన మాంగారు అల్లుడినే చంపటాకంటే ఆనాడు కాలంలో ఎవరైనా కానీ ఒక రాజుకి మించిగా పొగడతలు ఎవరైనా పొందితే వారిని చంపించేవారంట ఆనాడు. అంటే అధికారిక దాహం ఈనాడు చాలా చూస్తున్నాం. అలాగ మనం కొన్ని ప్రాంతాలకు, కొన్ని గ్రామాలకు, కొన్ని శాఖలకు చిన్న చూపే కనబడుతుంది ఎక్కడ చూసినా. అది దేవుడు చూపించినది కాదు. మనుషులు తన ప్రాంతాలకు తన వర్గానికి చేసిన మేలు. ఎందుకంటే తన వర్గాన్ని బలపరచుకోవాలని ఆలోచన ఉండటం తప్పులేదు. కానీ స్వార్థముతో అసూయతో చేస్తే పని అది నీకు నీ కుటుంబాలకు చుట్టుకుంటుందని మాత్రం ఎవరికి తెలీదు. నా వర్గానికి మేలు చేశాను అనుకుంటాడు అంతే. కానీ మరొక వర్గానికి పొట్టన కొట్టి నీ వర్గాన్ని పోషిస్తున్నావు అనే విషయం అది నీకు శాపముగా పాపముగా నీకు నీ పిల్లలకు ఇది 4-5 తరాల వరకు అది వెంబడిస్తుందని మనకు తెలియదు. తెలుసుకునే టైంకి నువ్వు ఉండవు. నువ్వేం చేస్తున్నావు? డబ్బుని, ఆస్తిని, అంతస్తుని ఇస్తాననుకుంటున్నావు. నీ పిల్లలకి గొప్ప పేరు ఇచ్చాననుకుంటున్నావు. నీ యొక్క దేహాన్ని ఒక స్థిరమైన స్తంభముగా అంటే ఒక రాతి బొమ్మనుగా తయారు చేసి పెట్టేస్తారు నన్ను అనుకుంటున్నావేమో. కుమారుడా, కుమార్తెలారా, సహోదరులారా, అధిపతులారా, నాయకులారా, మీకు అందరికి ఒకటే. నాకే తీర్పు ఉందో, నాకు బోధకుడిగా రెండు రకాల తీర్పు ఉంది. నీకు అదే ఒకటి. ఎందుకంటే ప్రజలను పరిపాలించటకు దేవుడు అధికారిగా నియమించుకున్నాడు. ప్రజలకు చేసి నీ కుటుంబ వారిని, నీ వర్గం వారిని కూడా కాపాడు. అది ఒక ధర్మం ఉంది, దాని ప్రకారం వెళ్ళొచ్చు. వీరిని కొట్టి వారికి పెట్టమని ఎక్కడ కూడా అదిలో ఇది యేసు ప్రభు కూడా తిరస్కరించాడు. ఎలాగంటే బరబ్బ అంటాడు, నువ్వు నాకు తోడుండు, బరబ్బాను ఇస్కరియోతం నువ్వు నాకు తోడుంటే మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం. రాజ్యాన్ని ఏర్పరిచి ఈనాడు జరుగుతున్న క్రైస్తవుల మీదను యూదుల మీద జరుగుతున్న ఈ యొక్క అధికారాన్ని మేము కూలగొట్టి మనం అధికారమును చేస్తామంటే ప్రభు అన్నారు. అన్యాయం అధికారము నేను దీనికి సహకరించను, మీ కొరకు మరణించడానికి సిద్ధమయ్యే తప్ప మీ చేయగలపనని ఆనాడు ప్రభు చెప్పారంటే యథార్థతను ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ప్రభు తోడుంటారని విషయం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఎలాడు వేసి సంహరించిన యేసును మన ఇక్కడ చూడండి, ప్రభువుని ఏలాడించి సంహరించిన దేవునిను మన పితరులు చేశారని ఆ సంగతి మీకు తెలియదా అన్నప్పుడు ఇశ్రాయేలును మారు మనసు ఇశ్రాయేలు ప్రజలకు మారు మనసును పాప విమోచన దయచేటకు వచ్చునని దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమను దేవుని తనకు విధేయతల వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మయు ఈ సంగతులు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. వారి మాట చెప్పి అత్యాగ్రహం తెచ్చుకుని వీరు చంపని ఉద్దేశించగా సమస్త ప్రజల వారు ఘనతను పొందిన వారు ధర్మశాస్త్రము ఉపదేశమున గమనీయులు ఒక పరిచయుడు మహాసభలే లేచి ఈ మనుషులను కొంత చేపిడి కెలుపులు ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై
మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఇక్కడ ఈ గమనీయులైన వ్యక్తి పరిచారకుల్లో కానీ అలాగే ధర్మశాస్త్రం బాగా పండించిన వాడు, జ్ఞానము కలిగి చదువుని వాడు, జ్ఞానవంతుడు. ఇక్కడ ఏమంటున్నాడు, వారిని బయటికి పంపించి జాగ్రత్త సుమా, వారి జోలికి వెళ్తున్నాడు జాగ్రత్త. ఎందుకంటే వారు ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడ్డారని గమనీయులు గ్రహించిన వాడైనాడు. ఏనాడు మనుషులని మనవాడే కదా, మన బోధకుడే కదా, మనలో ఒకడే కదా, మన గ్రామస్తుడే కదా, మన ఊరస్తుడే కదా, మనకు తెలిసినవాడు కదా, మనం ఏదో వరసెట్టి మనం పిలుస్తున్నాం కదా అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడితో నీ ఇంటివారైనా, నీ రక్త సంబంధుడైనా, నీ తమ్ముడైనా, నీ అన్నయ్యనా, మీ అక్క అయినా, మీ చెల్లైనా, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, మా రక్త సంబంధి నా తన్నేశ్వర రక్తం నుంచి వచ్చాడంటే కుదరదు. దేవుడు ఏర్పరచుకున్నాడు అవతల వారిని. నీ తమ్ముడిని ఏర్పరచుకుని, నీ అన్నయ్యని ఏర్పరచు, నీ చెల్లిని ఏర్పరచుకో, లేకపోతే నీ తండ్రిని ఏర్పరచుకోవచ్చు. వారి విషయంలో సొనగకండి. చూడండి, మోసే అక్కగారు సనుక్కుంది మోసే తరపున. ఎందుకంటే అందరికీ ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, తోడు పుట్టిందని ఒక న్యాయం లేకుండా అందరూ సమానంగా చూస్తాడని సనుక్కుంది. సనుక్కున్న కొన్ని క్షణాలు కుష్టి వ్యాధి వచ్చింది. ఆమె ఊరు బయట 7 వారములు ఆమెను బయట పెట్టవలసి వచ్చింది. పిల్లరా, అది ఎలాంటి తెల్ల కుష్టు, అది తగ్గేది కాదు. అటువంటి కుష్టుతో దేవుని ఎదుట మోసే మరలా తన అక్క తరపున పశ్చాత్తాపడి క్షమించమని కోరుకున్న తర్వాతే 7 వారాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది ఆమె. గమనించండి, నీ ఇంటిలో వాడు కదా, నీ సేవకుడు కదా అనుకోకండి. ఇక్కడ గమనీయాలు చెప్తున్న మాట ఏంటి, వాళ్ళు సామాన్యులు కారు, వారితో జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తుండే. వీళ్ళేంటి బయటికి వెళ్ళి తీసుకుని రాళ్ళేసి కొట్టి చంపేద్దాం అని ఆలోచనలో ఉన్నారు. కానీ అతడు ఒక నాయకు పెద్దగా ఉండి, ప్రధాన యాజకుడిగా ఉండి, అక్కడ పెద్దగా ఉండి అతను మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నారు వీళ్ళు అంటే, మీ దినములకు మునుపు దూత లేచి దానికి గొప్పవాడిని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుపుకుని వాడు చంపబడి, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఇదిగో, ఎవరైతే ఒక మనిషికి లోబడి మీరు చేస్తున్నారో, ఆ మనుషుడు మాటకి మీరు లోబడ్డారో, తర్వాత మీరు దేశదిమ్మరులు అయిపోతారని ఒక హెచ్చరిక ఇస్తాడు. అంటే మీరు ఎవరితో డీలుకున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క దాసులతో. అందుకనే అన్యులు బాగా ఇది పాటిస్తారు. ఎందుకంటే పండితుడు వచ్చాడంటే అతడుకు చాలా మర్యాదలు చేస్తారు. అతను ఒకప్పుడు తింటాక మెతుకులు లేకపోయినా కానీ ఒక పండితుడు వచ్చాడంటే అతడికి ఎన్ని రకాల సేవలు చేస్తారో. ఎందుకంటే పండితుడు చెప్పిస్తే మేము నశించిపోతాం, నాశనమైతే పాపభీతులు పడిపోతామని భయపడుతూ ఉంటారు అందులో. క్రైస్తవులు భయపట్ల ఇవాళ సేవకుడు అంటే భయలేని మనుషులుగా మారిపోయారు. అంటే మృగాలుగా మారిపోతున్నారు సంఘాలు, మనుషులు. సేవకుడు అంటే గౌరవం లేదు. ఇక్కడ ఏమంటున్నారు చూసారా, ఇదిగో మీరు ఎవరైతే సేవకుల్ని చంపాలని చూస్తున్నారో, వారికి సహకరిస్తున్నారో, అతడు నాశనమైంది కాకుండా మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు. దేశదిమ్మరులై నాశనమైనట్టు మీకు తెలియదా అన్నారు. దేవునికి వ్యతిరేకమైన వారు ఎంతమంది నశించిపోయి చూసారు, చరిత్ర చెప్తుంది. కానీ మనము కూడా ఈనాడు ఈ ఏళ ఒక నాయకుడి మీద అనేక రకాలుగా మాట్లాడిన వాడే, మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడిన వాడే 10 రోజులు కంటికి కనపడ్డవాడు. ఏమైపోయాడో తెలియదు, ఎలాగున్నాడో కూడా తెలియదు, అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవదేవుడు ఈ లోకంలో ఒక నాయకుడు అంటేనే మీరు ఈ రకంగా చేసినప్పుడు సృష్టికర్త దేవదేవుడు నువ్వు చేసేదేంటి, నీ తరంతో పోదు, కొన్ని తరాలకి ఆ పాపాన్ని అంటకట్టి వెళ్తున్నాం. మనం ఆ పాపాన్ని ఇచ్చి వెళుతున్నాం. ధనం ఇచ్చినట్టు, ఆస్తులు ఇచ్చినట్టు ఇస్తున్నాం. ఈ పాపాన్ని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. గమనిద్దాం ప్రియులరా. గనుక ఈరోజు మాట్లాడుతున్న మీరు గాని నేను గాని మనమందరము ఆత్మవిశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన వారమైనాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు గమనించినప్పుడు, తర్వాత జనసంఖ్య దినములలో గలేయుడైన యూద అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రయత్నం చేసెను, వాడు కూడా నశించును. గమనీయుడు అనే యూదా సంబంధించిన ఒకడు వచ్చాడు, ప్రజలుగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, కానీ ఆడి నశించాడు అని డైరెక్ట్ గా చెప్తాడు ఇతను. చూసారా,
ఈ 5వ వచనము, ఈ 4వ వచనం చాలా కఠినంగా అపోస్తుల కార్యం అంటేనే జరిగింది జరగబోతే బోధించే గ్రంథం. కానీ ఈనాడు నాయకులైన వాళ్ళారా, బోధకులైన వాళ్ళ మనం మాట్లాడే ప్రవర్తన క్రియలు ఏదో ఉత్సాహంతో 4 మాటలు చెప్పేస్తున్నాం, కానీ దాని యొక్క విధానం ప్రభావం మన మీద ఎంత పడుతుందో, సంఘాన్ని మీద ఎంత పడుతుందో, మన కుటుంబం మీద, మన పరిచయం మీద ఎంత పడుతుందో ఆలోచించుకోవడం, మొత్తం నెవరు వేసుకుని దాన్ని బోధించండి. అంతే తప్ప మన ఇష్టమైన రీతిలో అప్పటికప్పుడు తీసి బోధించడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, వారందరూ చెప్పి చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలుకు పోక వారిని విడిచిపెట్టడి. ఈ ఆలోచనను, ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగిన ఆయన అని వ్యర్థమాయను. దేవుని కలిగిన ఇది మనుషుల వల్ల కలిగిన దాని వ్యర్థమాయను. దేవుని వల్ల కలిగిన దానిది మీరు మనుషుల చేత ఆలోచించు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అని మీరు అనుకుంటే వారి మాటకు సమ్మతించి, ఇక్కడ వారి మాటకి సమ్మతించి, ఎందుకంటే మీరు దేవునితో పోరాడుతున్నారా, మనుషులతో పోరాడుతున్నారు? దేవునితో పోరాడితే మీ పుట్టకత్తలు ఉండవని డైరెక్ట్గా చెప్పేస్తాడు ఆయన. అంటే చాలా తెలివిగా మాట్లాడాడు ఇక్కడ సమాజము, ఇక్కడ అందరు పెద్దలతో. మీరు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. మన కళ్ళ ముందు పలానా వారి పేర్లు పెట్టి మరి చెప్పాడు. పలానా వారు చనిపోయారు, మీకు తెలుసా? ఆ చరిత్ర మన కళ్ళ ముందు మెసులుతూనే ఉంది. మరలా మీరు ఒక పాపానికి ఒడిగడుతున్నారు, ఇది చాలా దుర్మార్గతనం అని కళ్ళు తెరిపించేవారు మన మధ్య ఉన్నప్పటికీ మూర్ఖత్వం కళ్ళు కప్పేసినప్పుడు ఆ మనుషులు మూర్ఖత్వానికి అలవాటుపడి వారు చాలా మంది లోకంలో ఉన్నారు. ఎవరిని తప్పు పట్టదు, కానీ వారిని క్షమించటకును, వారిని రక్షించటకు మన వంతు ప్రార్థన మనం చేయాలి. పలానా వాడు ఏ ఊరు వాడైనా, ఏ దేశం వాడైనా, మనలో ఒకడు, మనలాగా ఒక ప్రాణం కలిగిన వాడు, మనిషి రూపం, దేవుని రూపం కలిగిన వాడు. కానీ వారి కొరకు మనం ప్రార్థన చేసి బ్రతిమాలుకోవటం మంచిది. అలాగే ఆనాడు మోషే తన అక్క కొరకు బ్రతిమాలుకున్నట్టు, ఇశ్రాయేలు ప్రజల కొరకు గోజాడినట్టు బ్రతిమాలుకున్నట్లు, అలాగనే మనము మన చుట్టుపక్కల ప్రజల కొరకు బ్రతిమాలుకోవటం ధర్మమే. యాజకులుగా, కుటుంబస్తులుగా అందరూ కూడా బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను గమనించి అందరిని అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడిపించును. ఇక్కడ చూడండి, ఉత్తినే విడిచిపెట్టలేదు, దెబ్బలు వేశారు, కొట్టారు, ఆజ్ఞ మళ్ళీ హెచ్చరించారు. ప్రియులారా, ఎందుకంటే వినరు కొంతమంది. హెచ్చరికలు వచ్చినవరే, బాబు అతను జోలికి వెళ్ళకరా, ఒరే సింహంరా చంపేద్దరంటే నన్నేం చేద్దలే, నేను చిన్నప్పుడు పెంచానంటాడు. అప్పుడు దాకా ఏమంటే ఆకలితో ఉండి రోషము కలిగి ఉన్నది. అది ఎప్పుడు దొరుకుతాడని పంజాయిస్తుందని చూస్తుంది. దేవుడు కూడా అలాగే. గమనించండి, మీ మూర్ఖత్వంతో, నీ అధికారంతో ఈ లోకములు ఏదో ఏలబడి చేద్దామంటే మాత్రం కానే కాదు. ఇది దేవుని యొక్క సృష్టి. ఆయన సృష్టిని ఏలుబడి చేయమన్నాడు, కానీ నేనే రాజుని, నేనే ఏలుబడి చేస్తానని వారు గడ్డి తిన్నారు. ఆ సంగతి మీకు తెలుసా? దరివే రాజు ఏమయ్యాడు? దేవుడు ఆశీర్వదించినప్పుడు హెచ్చించబడ్డాడు, రాజ్యారంగును గొప్పగా చేశాడు, గొప్ప బంగళా కట్టుకున్నాడు. ఆ బంగళా పై మేడ గదిలోకి వెళ్ళి ఇదంతా నేనే, నా శక్తి వల్ల, నా ఆలోచన వల్ల అన్నాడు. ఆ క్షణం అతను పిచ్చివాడైపోయాడు. 7 సంవత్సరాలు గడ్డి మేసిన పశువు వలె గడ్డి మేశాడు. తన రాజ్యం అంతా చల్లాచెదరైపోయింది. తెంగరోళ్ళు, పిచ్చోళ్ళ పరిపాలించారు. గమనించండి, దేవుడు తట్టితే, దేవుడు గర్దిస్తే ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ కడవరి దినాల్లో ఉన్నాం, రాకడ కాలంలో ఉన్నాం. హెచ్చరికలు చాలా వేగంగా వస్తున్నాయి. ప్రకృతి హెచ్చరిస్తుంది, భూమి హెచ్చరిస్తుంది, నీళ్లు హెచ్చరిస్తుంది, గాలి హెచ్చరిస్తుంది. నేను చూశాను ఒక వార్తల్లో, ప్రియుల 2 పిల్లలు అన్ని వర్షం వస్తున్నా ఆడుకున్నారు, పిడుగుపడి చనిపోయారు. ఏమంటే ఒక బండి చెట్టు కింద పెట్టాడు, వర్షం వస్తుందని, పిడిగిపడి పీసులు అయిపోయింది మోటార్ సైకిల్. అంటే దేవుడు మనిషిని ఏ రకంగా భయపెడుతున్నాడు చూసారా? జాగ్రత్త ప్రియులారా, గమనించండి. ఎందుకు అంటే ఒక వ్యక్తి బండి దొంగతనం చేస్తున్నాడు, వర్షం కురుస్తుంది, లాక్క తీశాడు, స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు, కిక్కు కొడుతున్నాడు, ఇలాగ పిడుగుపడి స్పాట్లో చనిపోయాడు. ప్రియులారా, దేని కొరకు పరిగెలెడుతున్నాం? ఏం చేస్తున్నాయి లోకంలో? ఎందుకు ఉదాహరణ చేస్తాం? దేవునికి వ్యతిరేకంగా మోసాలు చేస్తున్నారా?
నన్ను ఎవడు చూడట్లేదు అనుకుని పిల్లి పాలు తగినట్టుగా పాపములు చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. గమనించండి ఒకసారి, హెచ్చరికలు ఇస్తున్నాడు మనకి. అయితే ఇక్కడ వచనములో పాపం ఇక్కడ మనం ఒకసారి పోరాడవరు సుమి, వారు అతన్ని సమ్మతించి వారి మాట అటు మాటను అతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసెను. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రువని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటిని వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తే ప్రకటించుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5వ అధ్యాయము ఇంతవరకు ముగించబడింది. ప్రియులారా, ఈ వచనం ఎలాగునంటే ఇక్కడ కొందరితో హెచ్చరిస్తున్నాడు. అన్యులో కొందరు కూడా హెచ్చరిస్తారు. అరే బాబు, క్రైస్తవుల జోలికి వెళ్ళకుండా అని చాలా మంది చెప్తున్నారు పండితులు. ఎందుకంటే దాని యొక్క పవర్ ఏంటో వారికి తెలుసు. ఒరే బాబు, మేమేదో పొట్ట కోసం ఇలాగ మిమ్మల్ని కొంచెం మబ్బు పెడుతున్నాం కానీ జీవిస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంది పండితులు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ ఎవరిని ఉద్దేశం తక్కువ చేసి మాట్లాడి, కానీ యథార్థత ఏదైతే ఉందో అది మాత్రం మనం పట్టుకుని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. మనం చెప్పే విషయాలు ఎలా ఉన్నాయంటే వేదనతో కూడని చెప్పిన మాటలుగా. ఎదుటి వారి మీద బురద జల్లే పని దేవునిది కాదు. ఎదుటి వారి యొక్క బురదను కడగటానికి దేవుడు నియమించాడు నిన్ను నన్ను. అది గుర్తించట్లేకపోతున్నాం మనం. ఎంచేపు ఎదుటి వారి మీద మేము బురద జల్లుదాం అనే ఆలోచన యేసుప్రభు ఎక్కడా పెట్టుకోలేదు. పరిచారకులను, పండితులను, యాజకుల దగ్గర కూడా మౌనంగా ఎందుకున్నాడు ఆయన? మాట్లాడలేడు ఆయన? చేత కదా ఆయనకి. ఆయన మాట్లాడితే, ఆయన తిరగబడితే ఈనాడు నీకు నాకు ఎంత మంచి బ్రతుకు, ఎంత గొప్ప జీవితం మనకు ఉండదు. బంగళాల మీద బంగళాలు కట్టుకునే అదృష్టం మనకి ఉండదేమో, ఉండకపోనేమో. ఎందుకంటే అందరూ శాపకస్తులు అవ్వకూడదని నా శాపము, మనందరి శాపం వరకు ఆయన బలైపోయాడు. శిష్యులు కూడా ఏమన్నారు? అవమానం పొందామంటే వాళ్ళు అవమానపడని బాధపడలేదు, సంతోషపడుతున్నాడు. యేసు ప్రభు అంటే వారు చేసిన పనులు ఫలిస్తున్నాయి. ఇవాళ ఎవరైనా శోధన వస్తే నేను చేసే ప్రార్థన ఫలిస్తుంది. ఎవరైనా ఒక సేవకుడు శోధన వచ్చిందంటే ఖచ్చితంగా అతను ఫలించినట్లు లెక్క. ఎందుకంటే ఒక విశ్వాస అయినా, ఎవరైనా ఒక శోధన, ఒక వేదన, ఒక బలహీనత, పాపము అంటే వేదనకు గురై అల్లాడిపోతున్నాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ తన మీదకు ప్రయోగం అవుతుంది. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు అతన్ని కనుచూపుతో అతనిని సరి చేసుకుంటున్నాడు అని అర్థం. అందుకనే ఈ లోకంలో చాలా మంది కూడా ప్రియులారా ఈ మధ్యలో కొన్ని వీడియోలు పెడుతున్నారు, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఎలాగంటే డబ్బు ఒక చేతో బైబిల్ ఒక చేతో తీసుకుంటూ పెడుతున్నారు. డబ్బు కావాలా, బైబిల్ కావాలా అని అడుగుతున్నప్పుడు కొందరేమో డబ్బులు తీసుకునే వాళ్ళు, కొందరు డబ్బు అక్కర్లేదు, దైవ గ్రంథం ఉంటే ఆకలి తీర్చగలదు అని నమ్మిన వారు చూసినప్పుడు కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే లేఖనము చాలా విలువైనది. ఇది మతాలకి, కులాలకి, జాతికి, ప్రాంతంకు అది సంబంధం లేని గ్రంథం. హృదయముకు, మనసుకు సంబంధించిన గ్రంథం. దీన్ని గ్రహించినట్టు దేవదాసయ్య గారు అన్నారు, నీవు వాక్యం చదువుటప్పుడు నీవు ప్రభువుతో ఉన్నావని నమ్మి చదవాలి. దేవదాసయ్య గారు అదే చేశారంట. వెంటనే ప్రభు వచ్చేసేవారంట. దేవదాసు దగ్గరికి వచ్చి, అయ్యగారి దగ్గరికి వచ్చి దేవదాసు అని అప్పుడు ప్రభుకి అయ్యగారు కూర్చుని ఆయన చదువుతుంటే, ఆయన బయలుపరిచిన, ఆయన రాయించిన మాటలు చదువుతుంటే ప్రభు అంట సంతోషంగా వినేవారంట. ఎందుకు అంటే ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా దేవదాసయ్య గారు మరి పుస్తకాలు రచించిన మాటలు. ఈనాడు తండ్రులైన వారు, మా గురువులైన వారు మాకు బోధిస్తున్నారు. పుస్తకాల రూపంలో మాకు ఇష్టం వల్ల, చదవటం వల్ల కొన్ని ఉపమానం. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. ఆలోచనకి మనం ఏ రకంగా ఉన్నాం అనేది మనం గమనించినప్పుడు ఆ ఆలోచనలోకి ముందుకు సాగలుగుతాం. అటువంటి తలంపులు, ఆలోచన క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాకు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించినట్లు ఎవరు ఉద్దేశం కాదు, ఎవరిని బాధ పెట్టే విషయం కాదు. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మ నడిపింపు దేవదేవుడు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు అపోస్తుడైన పౌలు, శీలలు, తండ్రి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరి మాటలు మేము విన్నాం.
వారి నడిచిన నడక, వారు చేసిన పరిచర్య ఈనాడు అదే జరుగుతుంది ప్రభు. దానికి భిన్నముగా మీ ఆత్మ ద్వారా నింపబడి అనేక చోట్లకు వెళ్ళగల కృపను ఇదిగో నాని ఇలాగ లైవ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లైవ్ ఇస్తూ మాట్లాడుతున్న నీ బిడ్డలు ఎందరైతే వింటున్నారో వారి అంతరాత్మను, వారి తలంపులను నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఎవరిని జడ్జించుట కాదు, ఎవరిని ఉద్దేశించుట కాదు ప్రభా. అందరూ నీ బిడ్డలమే. నీ పాదములు ఎదుట మా కంఠస్వర వినపడటకును వినిపించుటకు నీ వద్దకు చేరిన ప్రతి హృదయమును, ప్రతి మనిషి యొక్క ప్రార్థనను అంగీకరించి నడిపించండి. మా దేశమును, దేశ పెద్దలను, నాయకులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను బట్టి వందనాలు దేవా. నా దేశంలో మిలిటరీ వారిని బట్టి, పోలీస్ శాఖ వారిని బట్టి, డాక్టర్లను బట్టి, నర్సులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కార్మికులు, పారిశుద్ధ వారిని బట్టి, కార్మికులను బట్టి, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయొచ్చు, ప్రయాణములు చేస్తున్న వారిని బట్టి వందనాలు దేవా. గర్భిణీ స్త్రీల కొరకు సులువైన కానుపని ఇవ్వండి, నీకు వందనాలు. బాలింతరాలను, తల్లిని, బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కావలసిన బిడ్డలు అనేకులుగా ఎదురు చూస్తున్నారు, వారికి వివాహాలు సమకూర్చదువు గాక. అలాగే తండ్రి, గుడ్డువారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులు, అవయవులు సరిగా లేక అల్లాడిపోతున్న కుటుంబాలు గాని, బిడ్డలు గాని వారందరి పట్ల నీ దయను, నీ కృపను చూపించుదువు గాక దేవా. ఈ దినమున ఉద్యోగాల కొరకు ఆర్థికంగా చిదుగుపోయి బాధపడుతూ వేదనతో, కన్నీటితో, దుఃఖముతో ఉన్న వారందరి ప్రార్థన, కన్నీరు యొక్క వేదన విని విడుదల అనుగ్రహించి నడిపించుదువు గాక దేవా. సంఘాలలో, విశ్వాసంలో, సమాజంలో, పండితుల్లో అండ్ ప్రజల్లో, నాయకుల్లో తండ్రి అపనమ్మక కాకుండా నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నేను భయమును, వినయమును కలగజేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడు నేను మరణాత ప్రార్థన సన్నిధి ఈ ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మా ప్రయాణంలో పనులు ఎందును, ఆలోచన ఎందు, తలంపుని ఎందు తోడై ఉన్నామని నమ్మచ్చు. ఈ రాత్రికాల నీ బిడ్డలందరికీ సుఖనిద్రించి నీ ఆత్మ ద్వారా నింపి బలపరచమని నీ దేన సేవకుడైన నన్ను, నా కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వినిచు వారందరికీ నీ పరిశుద్ధ ఆత్మతో నింపుదల, ఆదరణ, దర్శనాలు, స్వప్నాలు కలగజేసి నీ రాకడ ఆలస్యమైతే ఎక్కువ జావును ప్రార్థన చేసి లేని నీ రాకడ సిద్ధమైతే ప్రభా నీ సిద్ధపట్టుకు అందరూ నీ రాకడ పిలుపును అందుకునే కృపను అందించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, పిల్లరా పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మనరుడు మాకు దయచేయము. మేడం ప్రార్థన చేసిన వారికి క్షమించడం ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి అకేం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంత నీవు నావు తండ్రి, ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపాధికులం ప్రవేశరత్నమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధికంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యేక సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.